హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఛానల్ మైటీ ఫిజిక్స్. నేను మీ శ్రీనివాస్ సార్ని. ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్ అనే యూనిట్లో వచ్చే 8 మార్క్స్ క్వశ్చన్ చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ టూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ ఆఫ్ ఏ గ్యాస్ అండ్ డెరైవ్ ది రిలేషన్ బిట్వీన్ దెమ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో దీంట్లో మనం టూ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్కి డెఫినేషన్స్ నోట్ చేయాలి అండ్ సో వాటి మధ్యన ఉన్న రిలేషన్ని ఫామ్ చేయాలి విత్ ది హెల్ప్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. సో ఈ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీస్ చూద్దాం. సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో మనకి ఈ సబ్ హెడ్డింగ్లో ఏం కనిపిస్తుంది? స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర మనం స్పెసిఫిక్గా ఎంత హీట్ని అయితే సప్లై చేస్తున్నామో దాన్ని స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటాం. సో స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్లో కాన్స్టెంట్ ప్రెషర్ సి సఫిక్స్ పి. సో దీన్ని సి సఫిక్స్ పితో రిప్రజెంట్ చేస్తాం, కాన్స్టెంట్ ప్రెషర్. సో ఈ ప్రాసెస్ చూసినట్లయితే ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర ద క్వాంటిటీ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ది టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్ త్రూ 1 degree ఈస్ కాల్డ్ స్పెసిఫిక్ హీట్ ఆఫ్ ది గ్యాస్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. అంటే ఒక యూనిట్ మాస్లో 1 degree సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది రైజ్ అవ్వడానికి మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ అయితే ఇస్తున్నామో దాన్నే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటాం. సో ఈ ప్రాసెస్ మీకు తెలియాలి అంటే కనుక, ఈ రెండిట్లో ఏ ప్రాసెస్ అయినా మీకు తెలియాలి అంటే కనుక ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్తో మనం అర్థం చేసుకుందాం. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకి అట్మాస్ఫియర్ కోల్డ్గా ఉందనుకోండి, ఆ రోజు మనం హాట్ వాటర్ తాగాలి అనుకున్నాం అనుకోండి. హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి ఈ డెఫినేషన్స్ ఈజీగా వస్తాయి. సో ప్రాసెస్ చూసినట్లయితే మనం హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక బౌల్లో కంప్లీట్గా మనం వాటర్ని ఫిల్ చేసాం అనుకోండి. వాటర్ని ఫిల్ చేసి సో ఇప్పుడు ఏం చేస్తామంటే దీనికి హీట్ సప్లై చేస్తాం. సో అంటే స్టవ్ మీద ప్లేస్ చేసి హీట్ ఇస్తున్నాం అనుకోండి. సో ఇలా హీట్ ఇస్తే ఏమవుతుంది, దీంట్లో ఇప్పుడు 30 degree సెంటిగ్రేడ్ ఉందనుకోండి టెంపరేచరు. సో లోపల ఉన్న వాటర్ యొక్క టెంపరేచరు 30 degree సెంటిగ్రేడ్ అనుకోండి. ఇప్పుడు దీన్ని మనం 31 degree సెంటిగ్రేడ్కి రైజ్ చేసాం. సో ఇప్పుడు ఏమవుతుంది, 1 degree సెంటిగ్రేడ్ అనేది దీంట్లో రైజ్ అయిన టెంపరేచర్. లోపల తీసుకున్న క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్ మాస్ ఎంతంటే 1 unit. సో మాస్. సో ఇప్పుడు అట్మాస్ఫియరిక్ కండిషన్లో దీన్ని హీట్ చేస్తున్నాం కాబట్టి సో ఇప్పుడు ప్రెషర్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అట్మాస్ఫియరిక్ కండిషన్లో బౌల్లో 1 unit ఆఫ్ మాస్ తీసుకుని మనం హీట్ సప్లై చేస్తే 30 degree సెంటిగ్రేడ్ నుంచి 31 degree సెంటిగ్రేడ్కి హీట్ రైజ్ అయింది అనుకోండి, 1 degree సెంటిగ్రేడ్. సో ఇప్పుడు నార్మల్గా అయితే మనం వాటర్ని చాలా డిగ్రీ సెంటిగ్రేడ్ హీట్ చేస్తాం, 30 కాదు, సో 35, 36 వరకు హీట్ చేసాం అనుకోండి. సో చాలా కావాలి, బట్ 1 degree సెంటిగ్రేడ్ మన డెఫినేషన్కి అవసరం కాబట్టి మనం 1 degree సెంటిగ్రేడ్ గురించే మాట్లాడదాం. దీంట్లో 1 unit మాస్లో ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్లో 1 unit మాస్ని ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తే 1 degree సెంటిగ్రేడ్ రైజ్ అవుతుంది అనేదే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో డెఫినేషన్తో కంపేర్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది చూడండి, ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్. సో ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటే ఓపెన్ అట్మాస్ఫియర్లో మనం దీన్ని హీట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, అట్మాస్ఫియర్ అంతా కాన్స్టెంట్ ప్రెషర్ కదా. సో ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ద క్వాంటిటీ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ది టెంపరేచర్ ఆఫ్ 1 degree ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ గ్యాస్. ఇక్కడ తీసుకున్న సబ్స్టెన్స్లో 1 degree సెంటిగ్రేడ్ రైజ్ అవ్వడానికి మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తున్నామో దాన్నే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ అంటాం. సో ఇది కాన్స్టెంట్ ప్రెషర్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే వాల్యూమ్ని కాన్స్టెంట్గా ప్లేస్ చేయాలి. వాల్యూమ్ కాన్స్టెంట్గా ఎలా ఉంటుంది, ఈ టాప్లో ఇది ఓపెన్గా ఉంది, వాల్యూమ్ కాన్స్టెంట్గా లేనట్లే కదా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం టాప్లో ఒక ప్లేట్ని ప్లేస్ చేసాం అనుకోండి. ప్లేట్ని ప్లేస్ చేస్తే సో ఎంటైర్ సిస్టమ్ అంతా క్లోజ్ అయిపోయింది, అంటే వాల్యూమ్ ఫిక్స్డ్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రాసెస్లో ప్రెషర్ కాన్స్టెంట్ కాదు. ఇప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ని కాన్స్టెంట్ చేసాం. సో వాల్యూమ్ అనేది కాన్స్టెంట్ అయిపోయింది. సో వాల్యూమ్ కాన్స్టెంట్ చేసి ఇప్పుడు అమౌంట్ ఆఫ్ హీట్ ఎంత ఇస్తే 1 degree సెంటిగ్రేడ్ రైజ్ అవుతుందో అదే స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. సో ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ అనే దాన్ని సివితో రిప్రజెంట్ చేస్తాం, సి సఫిక్స్ వి. సో కాన్స్టెంట్ ప్రెషర్ అనే దాన్ని సిపితో రిప్రజెంట్ చేస్తాం, సి సఫిక్స్ పి. సో ఈ డెఫినేషన్ మనం కంపేర్ చేస్తే ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో
the quantity of heat required. So quantity of heat required to increase the temperature of 1 degree. So 1 degree of temperature ఆఫ్ గ్యాస్. సో ఆఫ్ గ్యాస్లో దీంట్లో మనం 1 డిగ్రీ సెంటిగ్రేడ్ రైస్ చేయడానికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇస్తున్నామో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో దాన్ని స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అంటాం. సో ఇప్పుడు దీన్ని ఎగ్జాంపుల్స్ కోసం తీసుకుని చెప్పాము. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేసామంటే గ్యాస్ ఇచ్చారు కాబట్టి ఈ గ్యాస్ అనే గ్యాస్ని మనం ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయాలంటే మనం ల్యాబొరేటరీకి వెళ్ళి చేయాలి. సో ఇక్కడ మీకు ఇది అర్థం అవసరం కోసం, డెఫినేషన్ అర్థం అవడం కోసం నేను వాటర్ తీసుకుని చెప్పాను. ఇది కన్సిడర్ చేయకండి. సో ఎగ్జాంపుల్ అర్థం చేసుకోండి. సో దాన్ని మనం గ్యాస్కి అప్లై చేయండి. ఇక్కడ వాటర్ తీసుకున్నాం కదా, గ్యాస్కి అప్లై చేయండి. మన డెఫినేషన్లో గ్యాస్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు గ్యాస్ చేయాలంటే ఏం చేయాలి? వాటర్ గ్లాస్లో తీసుకుంటే గ్యాస్ అనేది ఉండదు కదా, అందుకని ల్యాబొరేటరీకి వెళ్ళి మనం పిస్టన్ సిలిండర్ అసెంబ్లీలో ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేయాలి. సో ల్యాబొరేటరీలో చేస్తే ఏమవుతుందంటే ఇది ఒక సిలిండర్. సో ఈ బ్లూ కలర్లో నేను మార్క్ చేసిందంతా ఒక సిలిండర్లో ఏమవుతుందంటే ఫ్రిక్షన్లెస్ పిస్టన్ని ఇన్సర్ట్ చేస్తాం. ఫ్రిక్షన్లెస్ పిస్టన్ని ఇన్సర్ట్ చేసి లోపల గ్యాస్ని ఫిల్ చేసాం అనుకోండి. సో గ్యాస్ని ఫిల్ చేస్తే సో గ్యాస్ యొక్క ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్స్ ఇవి. సిలిండర్ అంటే ఎలా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలిండర్ ఇలా ఉంటుంది. ఇది హాలో సెక్షన్ ఉంది కదా. సో ఈ హాలో సెక్షన్లో ఇలా ఉన్నదాన్ని దీన్ని సిలిండర్ అంటాం. లోపల ఉన్నదాన్ని మొత్తాన్ని సిలిండర్ అంటాం, హాలో సిలిండర్. సో ఈ సిలిండర్లో ఏం చేస్తామంటే పిస్టన్ని ఇలా ప్లేస్ చేస్తాం. ఇది లోపలికి ఇన్సెట్ అయిపోతుంది. సో అలాంటి దాన్ని పిస్టన్ అంటాం. ఇప్పుడు ఈ సిలిండర్లో ఏమవుతుందంటే 3 sides క్లోజ్డ్గా ఉంటుంది, ఒక సైడ్ ఓపెన్ ఉంటుంది. ఆ ఓపెన్ ఉన్న సైడ్లోకి పిస్టన్ అనేది ఇన్సెట్ అవుతుంది. సో ఈ సిలిండర్లోకి పిస్టన్ ఇలా వెళుతుంది. సో ఇలా తీసుకున్నాం అనుకోండి. సో మనకి ఎగ్జాంపుల్, కన్సిడర్ 1 mole ఆఫ్ ఐడియల్ గ్యాస్ కంటైన్డ్ ఇన్ ఏ సిలిండర్ ప్రొవైడెడ్ విత్ ఏ ఫ్రిక్షన్లెస్ పిస్టన్. సో ఈ సిలిండర్లో ఐడియల్ గ్యాస్ని ఫిల్ చేసి మనం ఫ్రిక్షన్లెస్ పిస్టన్ని ఇన్సర్ట్ చేసాం. ఇలా ఇన్సర్ట్ చేసాం. ఇక్కడ ఫ్రిక్షన్లెస్ పిస్టన్ని ఎందుకు తీసుకోవాలి? ఫ్రిక్షన్లెస్ అంటే ఏమవుతుందంటే సో 2 సర్ఫేసెస్ స్మూత్గా ఉంటాయి. అప్పుడు ఫ్రిక్షన్లెస్ కాబట్టి కాంటాక్ట్లో పొజిషన్లోకి వచ్చినప్పుడు ఒకదానికొకటి డైరెక్ట్ 100% కాంటాక్ట్ అయ్యి సో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ మనం లోపల ఫిల్ చేసిన గ్యాసు ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఒకవేళ ఫ్రిక్షన్ ఉంది అనుకోండి, ఫ్రిక్షన్ ఉంటే ఏమవుతుందంటే 2 కాంటాక్ట్ అయినప్పుడు ఆ రెండింటి మధ్యలో గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ గ్యాప్స్లోంచి ఈ మనం తీసుకున్న గ్యాస్ అనేది ఎస్కేప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలంటే ఫ్రిక్షన్లెస్ పిస్టన్ మాత్రమే తీసుకోవాలి. ఇలా గ్యాస్ని తీసుకుని పిస్టన్ని ఇలా మనం లోపలికి ఇన్సర్ట్ చేసాము అనుకోండి. అప్పుడు లెట్ ఏ బి ది ఏరియా ఆఫ్ ది క్రాస్ సెక్షన్ ఆఫ్ ది పిస్టన్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఏ అనేది పిస్టన్ యొక్క ఏరియా. ఇది సిలిండర్ అని చెప్పాం. దీంట్లోకి పిస్టన్ ఇలా ప్లేస్ చేస్తున్నామని చెప్పాం. ఈ పిస్టన్ యొక్క కింద సర్ఫేస్ ఉంది కదా. సో ఈ సర్ఫేస్, ఈ ఏరియా మొత్తానికి దీన్ని మనం ఏరియా ఏ అని ఇండికేట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ పివిటి, బి ది ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఆఫ్ ది గ్యాస్. లోపల ఉన్న ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్స్ ఇవి. అండ్ నెక్స్ట్ వెన్ గ్యాస్ ఈజ్ హీటెడ్ ఇట్ ఎక్స్పాండ్స్ అండ్ పిస్టన్ మూవ్స్ అప్ ఏ డిస్టెన్స్ డిఎక్స్. ఇప్పుడు లోపల ఉన్న గ్యాస్ని ఏం చేసామంటే మనం హీట్ చేసాం. హీట్ చేసినప్పుడు ఏమవుతుంది? లోపల ఉన్న గ్యాస్ని హీట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్యాస్ని ఇలా హీట్ చేసామనుకోండి. సో కింద నుంచి మనం హీట్ ఇలా సప్లై చేసాం. హీట్ సప్లై చేస్తే లోపల ఉన్న గ్యాస్ మాలిక్యూల్స్ అన్నీ ఎనర్జైజ్ అవుతాయి. సో హీట్ ఇచ్చేయడం వల్ల ఏమవుతుంది? హీట్ ఎక్కువైతే దానిలో కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. మాలిక్యూల్ అన్ని ఎనర్జైజ్ అయ్యి మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యి ఏమవుతుందంటే సో కొంతసేపటికి లోపల ఎనర్జీ ఎక్కువైపోయి ఈ వాల్స్ మీద స్ట్రైక్ చేయడం స్టార్ట్ అవుతుంది. సో వాల్స్ మీద ఈ ఫోర్సెస్ అన్నీ యాక్ట్ చేస్తాయి. ఈ అన్ని వాల్స్ మీద యాక్ట్ చేస్తాయి. సో అన్ని వాల్స్ మీద యాక్ట్ చేసినప్పుడు 4 sides యాక్ట్ చేసినప్పుడు ఈ 3 sides బౌండరీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది. ఇక మూవ్ అయ్యేది పిస్టన్ ఒక్కడే సిలిండర్లో ఇలా మూవ్ అవుతుంది కాబట్టి సో ఫోర్సెస్ అన్నీ పిస్టన్ని హై వెలాసిటీతో సో ఎక్కువ ఫోర్స్తో పైకి అప్వర్డ్కి ఇలా పుష్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే పిస్టన్ ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి డిస్ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్టెన్స్ వరకు ట్రావెల్ చేస్తుంది కాబట్టి ఆ డిస్టెన్స్ని డిఎక్స్ అంటాం. సో వెన్ గ్యాస్ ఈజ్ హీటెడ్, సో ఈ గ్యాస్ని మనం హీట్ చేసిన కండిషన్లో ఇట్ ఎక్స్పాండ్స్. అదేమవుతుంది? గ్యాస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు పిస్టన్ మూవ్స్ అప్ ఏ డిస్టెన్స్ డిఎక్స్. సో పిస్టన్ అనేది డిఎక్స్ అనే డిస్టెన్స్ వరకు
పైకి అప్వర్డ్కి మూవ్ అవుతుంది. సో ఈ కండిషన్లో ఇప్పుడు మనం హీట్ సప్లై చేసాం కదా. సో ఈ హీట్ సప్లై చేసింది కాన్స్టెంట్ ప్రెజర్ కండిషన్లో ఒకసారి, కాన్స్టెంట్ వాల్యూమ్ కండిషన్లో ఒకసారి హీట్ చేసామని కన్సిడర్ చేసుకుని అప్పుడు వాటికి మనం రెండింటికి డెరివేషన్స్ ప్రిపేర్ చేసుకుంటే, సో కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో, కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో రెండింటికి అమౌంట్ ఆఫ్ హీట్స్ ఎంత సప్లై చేసామనేది వస్తుంది. ఆ రెండింటికి మనం రిలేషన్ ఫ్రేమ్ చేయటమే దీంట్లో మనల్ని అడిగిన క్వశ్చన్. సో దీంట్లో ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని బేస్ చేసుకుని మనం డెరివేషన్ అనేది ఫామ్ చేయాలి. సో కేస్ 1, కేస్ 2లో వాటికి ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసామనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని 2 కేసెస్గా తీసుకుని డెరైవ్ చేసినట్లయితే, సో కేస్ 1 వచ్చేసి ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, సో హీట్ ఈజ్ యాడెడ్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అంటే ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ సివి అనుకున్నాం కదా. సో ఆ సివి ఇప్పుడు కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ కాబట్టి పిస్టన్ కాన్స్టెంట్గా ఉంటుంది. సో సిలిండర్లో ఉన్న పిస్టన్ ఎటు మూవ్ అవ్వదు. సో ఇక్కడ వాల్యూమ్ అంతా కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెస్లో మనం అమౌంట్ ఆఫ్ హీట్ ఎంత ఇస్తున్నామంటే డిక్యూ ఈక్వల్ టు అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై డిక్యూ ఈక్వల్ టు సివి, స్పెసిఫిక్ హీట్ ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ కదా, సివి రిప్రజెంట్ చేస్తాము. టెంపరేచర్, చేంజ్ ఇన్ టెంపరేచర్, ఇక్కడ ఇచ్చినప్పుడు హీట్ ఇచ్చినప్పుడు లోపల గ్యాస్లో టెంపరేచర్ వేరీ అవుతుంది కదా. సో ఆ చేంజ్ ఇన్ టెంపరేచర్ డిటీగా రిప్రజెంట్ చేస్తాం. డిటీ ఎందుకు వస్తుందంటే మనకి, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో 30 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉందనుకోండి, దీన్ని ఏం చేసాం మనం, హీట్ ఇవ్వటం వల్ల 31 డిగ్రీ సెంటిగ్రేడ్కి రైజ్ అయింది అనుకోండి. సో ఇప్పుడు డిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో T1 ఈక్వల్ టు 30 డిగ్రీ సెంటిగ్రేడ్ అండ్ T2 ఈక్వల్ టు 31 డిగ్రీ సెంటిగ్రేడ్. సో చేంజ్ ఇన్ టెంపరేచర్ డిటీ ఈక్వల్ టు T2 మైనస్ T1. సో 31 మైనస్ 30 సో ఈక్వల్ టు 1 డిగ్రీ సెంటిగ్రేడ్. సో చేంజ్ ఇన్ టెంపరేచర్, సో ఇక్కడ బిఫోర్కి ఆఫ్టర్కి మధ్యలో ఉన్న చేంజ్ ఇన్ టెంపరేచర్ ఎంతంటే డిటీ. సో ఇక్కడ డిక్యూ అమౌంట్ ఆఫ్ హీట్, సో స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో మనం పంపించడం వల్ల సివిడిటీ అనే అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై అయ్యింది. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డిక్యూ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ. అంటే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏంటంటే దీంట్లో మనకి బేసిస్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కన్సిడర్ చేస్తే, సో ఇక్కడ ఏమవుతుందంటే హీట్ సప్లైడ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. ఇక్కడ మనం సప్లై చేసిన హీట్ అంతా ఏమవుతుందంటే లోపల ఇంటర్నల్ ఎనర్జీగా కొంత ఫామ్ అవుతుంది, నెక్స్ట్ సమ్ వర్క్ డన్గా జనరేట్ అవుతుంది. సో ఈ రెండు యాడ్ చేస్తే మనం ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ ఇచ్చామో దానికి సమానం అవుతుంది. సో ఇక్కడ జనరేట్ అయిన ఇంటర్నల్ ఎనర్జీ, జరిగిన వర్క్, ఈ రెండు కలిపితే మనం సప్లై చేసిన హీట్కి ఈక్వల్ అవ్వాలి. సో అదే ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, హీట్ సప్లైడ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ ప్లస్ వర్క్ డన్. సో ఆ ఫస్ట్ లా తీసుకుంటే, బట్ ఇన్ దిస్ కేస్ dW ఈక్వల్ టు 0. ఎందుకు 0? వర్క్ డన్. సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నాం, కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నప్పుడు పిస్టన్ ఇదే ప్లేస్లో ఫిక్స్ అయిపోయి ఉందని చెప్పాం. పిస్టన్ పైకి వెళ్ళినప్పుడు వర్క్ ఏం జరగలేదు కదా. సో పిస్టన్ అక్కడే ఉంది. సో అక్కడి నుంచి పైకి వెళ్తే సో డిస్ప్లేస్మెంట్ అనే వర్క్ ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవడం అనేది జరిగింది, సమ్ వర్క్ జరిగింది అంటాం. సో కాన్స్టెంట్ వాల్యూమ్ కాబట్టి పిస్టన్ అదే పొజిషన్లో ఉంది, ఈ వాల్యూమ్ అంతా కాన్స్టెంట్గా అలానే ఉంది కాబట్టి మనకి వర్క్ ఏం జరగకుండా లోపల ఇంటర్నల్ ఎనర్జీ మాత్రమే జనరేట్ అయింది. సో ఈ కండిషన్లో ఏమైంది, వర్క్ డన్ అనేది ఇక్కడ 0 అయిపోయింది. ఈ కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో ఈ వర్క్ డన్ 0 అయిపోయింది కాబట్టి సో హీట్ సప్లైడ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఎనర్జీ అయిపోతుంది ఈ ప్రాసెస్లో మాత్రమే. సో కాబట్టి మనం ఏం చేస్తాం, డిక్యూ ఈక్వల్ టు డియూ. సో డిక్యూ ఈక్వల్ టు డియూ అయిపోయింది, వర్క్ డన్ ఉండదు ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది మనకి ఈక్వేషన్ సివి ఈక్వల్ టు డిటీ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1గా కన్సిడర్ చేయండి. అండ్ నెక్స్ట్ సెకండ్ కేసు చూద్దాం. సెకండ్ కేసు ఏంటి, కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్. ప్రెజర్ కాన్స్టెంట్గా ఉండాలి, వాల్యూమ్ కాదు. సో ఈ ప్రాసెస్లో కాన్స్టెంట్ ప్రెజర్ అంటే కాన్స్టెంట్ ప్రెజర్ ప్రాసెస్లో మనం హీట్ సప్లై చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లోపల ఉన్న గ్యాస్ హీట్ అవుతుంది, మాలిక్యూల్స్ ఎనర్జైజ్ అవుతాయి, ఇంటర్నల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. అప్పుడు పిస్టన్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిస్ప్లేస్ అయ్యింది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మూవ్ అవటం వల్ల సో డిఎక్స్ అనే డిస్టెన్స్ డిస్ప్లేస్ అయ్యింది. సో వాల్యూమ్ అనేది చేంజ్ అయ్యింది. సో వాల్యూమ్ చేంజ్ అయింది కాబట్టి ఈ కండిషన్లో మనకి వర్క్ డన్ వస్తుంది. సో దెన్ హీట్ సప్లైడ్ క్యూ ఈక్వల్ టు, ఇక్కడ ఎంత హీట్ సప్లై చేసాం, ఇక్కడ ఎంత అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసామంటే సిపి ఇంటూ డిటీ అనే అమౌంట్ ఆఫ్ హీట్ సప్లై చేసాం ఈ కండిషన్లో చేస్తే. బట్ వర్క్ డన్ బై ది గ్యాస్ ఈస్, సో ఎంత వర్క్ డన్ జరిగింది, ఇక్కడ ఎంత వర్క్ జరిగిందంటే వర్క్ డన్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అనే ఫార్ములా మనకు తెలుసు. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, ఇక్కడ ఫోర్స్ ప్లేస్లో ప్రెజర్ ఇంటూ ఏరియా అని నోట్ చేసాం. ఎందుకంటే ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ ఎగ్జర్టెడ్ పర్ యూనిట్ ఏరియా కాబట్టి ఫోర్స్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్రెజర్ ఇంటూ ఏరియా. సో ఈ ఫోర్స్ ప్లేస్లో మనం ప్రెజర్ ఇంటూ ఏరియా అని నోట్ చేసాం.
సో ఇక్కడ ఎస్ డిస్ప్లేస్మెంట్ ఎస్. సో ఇక్కడ పిస్టన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు డిస్ప్లేస్ అయింది, ఈ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి. ఆ డిస్ప్లేస్మెంట్ మనం ఏమేమి ఇండికేట్ చేసాం, డిఎక్స్ అని ఇండికేట్ చేసాం. సో డిస్ప్లేస్మెంట్ ఎస్ ఈక్వల్ టు డిఎక్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం డిఎక్స్ అని రిప్రజెంట్ చేసాం. సో నెక్స్ట్ టోటల్ వర్క్ డన్ ఈక్వాలిటీ ఏమవుతుంది, దీన్ని సింప్లిఫై చేసి రాసుకుంటే మోడిఫై చేస్తే మనం ప్రెజర్ అలానే ఉంటుంది. సో ఇక్కడ ఏ ఇంటూ డిఎక్స్ ఉంది కదా, అంటే ఈ ఏరియా ఇంటూ డిఎక్స్. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న ఏరియా ఇంటూ ఈ లెంత్, ఈ ఏరియా ఇంటూ లెంత్ తీసుకుంటే వాల్యూమ్ అయిపోతుంది కదా. సో ఇక్కడ మనం డివి రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ వాల్యూమ్ అయిపోయినప్పుడు వాల్యూమ్ అని రాయకుండా డివి ఎందుకు రాసామంటే, సో ఇదేమో టోటల్ వాల్యూమ్, మనకి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అని ఈ కొంచెం వాల్యూమే తీసుకుంటున్నాం. డిఎక్స్ ఎంతైతే ఉందో దాంట్లో ఉన్న ఏరియా ఇంటూ ఈ డిఎక్స్, ఈ స్మాల్ వాల్యూమ్ తీసుకుంటున్నాం కాబట్టి స్మాల్ వాల్యూమ్ని డివితో రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ వర్క్ డన్ ఎంత జరిగిందంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చిన వర్క్ డన్ ఎంత అంటే, సో డిడబ్ల్యూ ఈక్వల్ టు స్మాల్ వర్క్ డన్ ఈక్వల్ టు పిడివి. సో ఇది ఈక్వేషన్ 3 అని నోట్ చేసాం. సో ఈ 3 ఈక్వేషన్స్ నోట్ చేయడం వల్ల మనకి దీంట్లో అన్ని ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఇండికేట్ చేసినప్పుడు డిక్యూ ఈక్వల్ టు డియూ ప్లస్ డిడబ్ల్యూ ఉంది కదా. సో అన్నిటికీ ఈ 3లో డెరైవ్ అయిపోయినాయి. సో ఈ 3లో డెరైవ్ చేసుకున్నాం కాబట్టి మనం ఈక్వేషన్ 4 అనేది థర్మోడైనమిక్స్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని 4గా కన్సిడర్ చేస్తే దీంట్లో ఈ 3 ఈక్వేషన్స్ మనం సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. అంటే సో ఇక్కడ థర్మోడైనమిక్స్ ఏంటి, డిక్యూ. సో డిక్యూ అంటే ఏం డెరైవ్ చేసుకున్నాం, సిపి డిటి. సో డిక్యూ ప్లేస్లో సిపి డిటిని సబ్స్టిట్యూట్ చేద్దాం. సో డియూ అంటే ఏమనుకున్నాం, సో డియూ అంటే మనకి ఇక్కడ డెరైవ్ చేసాం డియూ ఈక్వల్ టు సివిడిటి. సో డిక్యూ ఈక్వల్ టు డియూ ఈక్వల్ టు సివిడిటి. నెక్స్ట్ వర్క్ డన్ ఎంత వచ్చింది, పీడివి, వర్క్ డన్ పీడివి. సో ఇది ఈక్వేషన్ 5 అనుకున్నాం. సో ఈ ఈక్వేషన్లో మీరు గమనించినట్లయితే ఇక్కడ సిపి ఉంది, డిటి ఉంది, ఇక్కడ సివి ఉంది, డిటి ఉంది, ఇక్కడ పీడివి ఉంది. దీన్ని కూడా డిటి ఫామ్లోకి నోట్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఈక్వేషన్ సింప్లిఫై చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ పీడివిని కూడా మనం ఏం చేస్తామంటే డిటి చేంజ్ ఇన్ టెంపరేచర్ ఫామ్లోకి కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే మనం ఒక స్టాండర్డ్ ఫార్ములా తీసుకోవాలి. ఆ స్టాండర్డ్ ఈక్వేషన్ ఏంటంటే ఫ్రమ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ పివి ఈక్వల్ టు ఆర్టీ. ఇది స్టాండర్డ్. సో థర్మోడైనమిక్స్లో గ్యాసెస్లో మనకి ఒక స్టాండర్డ్ ఈక్వేషన్ వచ్చేసి పివి ఈక్వల్ టు ఆర్టీ. సో ఈ పివి ఈక్వల్ టు ఆర్టీలో ఈ పివి ఈక్వల్ టు ఆర్టీని మనం ఏ కండిషన్లో చెక్ చేస్తున్నాం, ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ కండిషన్లో చెక్ చేస్తున్నాం. సో కాబట్టి ఎట్ కాన్స్టెంట్ ప్రెజర్ కండిషన్, సో ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ కండిషన్లో మనకి పి వి ఈక్వల్ టు ఆర్టీ కదా. సో పి అనేది అలానే ఉంటుంది, వి అనేది ఏమవుతుంది, కాన్స్టెంట్ ప్రెజర్ కండిషన్లో వి అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి వాల్యూమ్ చేంజ్ అయింది కదా. సో ఈ వాల్యూమ్ ఏమైందంటే పిడివి అవుతుంది. కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్లో వాల్యూమ్ చేంజ్ అయిపోతుంది కదా డివి అనేది. సో అంతా చేంజ్ అయింది కాబట్టి డివి అనేది ఇక్కడ తీసుకుంటాం ఈక్వల్ టు ఆర్ ఇంటూ, సో ఈ వాల్యూమ్ చేంజ్ అయినప్పుడు టెంపరేచర్ డిఫరెన్స్ వచ్చింది కదా. సో ఆ టెంపరేచర్ డిఫరెన్స్ డిటి అని తీసుకుంటాం. సో పీడివి ఈక్వల్ టు ఆర్టీ వస్తుంది. ఇక్కడ మనం పీడివి ప్లేస్లో మనం ఆర్టీ అని తీసుకోవచ్చు కదా, ఆర్డిటి అని. సో అందుకని మనం హెన్స్ ఫ్రమ్ 5. సో ఈ 5 ఈక్వేషన్లో వి గెట్, సో ఇక్కడ సిపిడిటిని అలా ఉంచేస్తాం, సివిడిటిని అలా ఉంచేస్తాం. ఇక్కడ పీడివి ప్లేస్లోకి మనం డెరైవ్ చేసుకున్న ఆర్డిటి అనేది నోట్ చేస్తాం. సో ఈ ఆర్డిటి నోట్ చేస్తే మనకు అన్ని డిటి ఫామ్లోకి వచ్చింది, చేంజ్ ఇన్ టెంపరేచర్ ఫామ్లోకి. సో ఇక్కడ ఈ దీంట్లోనూ డిటి ఉంది, దీంట్లోనూ డిటి ఉంది కాబట్టి సో ఆ డిటిని మనం కామన్ తీసేస్తే సో ఇప్పుడు ఏమొస్తుంది, సిపిడిటి ఈక్వల్ టు డిటిని కామన్ తీసాం, సివి ప్లస్ ఆర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు రెండు వైపులు డిటీలు ఉన్నాయి కాబట్టి ఆ డిటీల్ని క్యాన్సిల్ చేసేస్తాం, అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్. సో మనకి రిమైనింగ్ ఈక్వేషన్ ఏం మిగిలింది, సిపి ఈక్వల్ టు సివి ప్లస్ ఆర్ అనేది మిగిలింది. సో ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు ఏమవుతుంది, సిపి మైనస్ సివి. సో సిపి మైనస్ సివి ఈక్వల్ టు ఆర్, ఇదే మనకి దీంట్లో మనం డెరైవ్ చేసుకున్న ఈక్వేషన్. సో రెండు స్పెసిఫిక్ హీట్స్ యొక్క రిలేషన్ ఇది. విత్ ది హెల్ప్ ఆఫ్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ మనం డెరైవ్ చేసుకోగలిగాం. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్.